తాజా అంశాన్ని చూస్తున్నాం. బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ కేసులో సిఐడి కీలక ఆపరేషన్ చేపట్టింది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో 6 ప్రాంతాల్లో సోదాలు జరిపిన సిఐడి అధికారులు 8 మందిని అరెస్టు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, సిఐడి కీలక ఆపరేషన్ వివరాలేంటి? ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ కేసులో గతంలో తెలంగాణ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా పలు పోలీస్ స్టేషన్లు అంటూ మియాపూర్ పోలీస్ దాంతో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పలు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసినటువంటి పలు సెలబ్రిటీల మీద కూడా కేసు అయింది. సో దీని మీద వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి ప్రధాన నిర్వాహకులకి సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా సిఐడి ఈ మొత్తం కేసులు అధిక సంఖ్యలో నమోదంతో సిఐడిలో ప్రత్యేక విభాగానికి కేసు అప్పచెప్పింది. సో సిఐడిలో ప్రత్యేక విభాగం దాదాపు దీని మీద ప్రత్యేక కసరత్తు చేసి ప్రధానంగా 6 రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ మొత్తం ఈ 3 రాష్ట్రాల్లో 6 చోట్ల సోదాలు చేసి 8 మందిని అరెస్ట్ చేసింది. వీళ్ళంతా కూడా వీళ్ళు నిర్వహిస్తున్నట్టుగా ఈ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎవరైతే ఇక్కడ ప్రమోషన్ చేసినటువంటి వాళ్ళందరికీ కాంటాక్ట్ చేయడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పారితోషికం ఇచ్చి ఆన్లైన్ లో వాటిని ప్రమోషన్ చేయడం, దాంతో పాటుగా ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ లో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులంతా సొమ్ము అంతా కూడా వీళ్ళు తీసుకొని విదేశాలకి హవాలా రూపంలో ఈ డబ్బును పంపిస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా 6 యాప్లను ఇందులో గుర్తించారు. 6 యాప్ల ద్వారా 6 ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ ద్వారా వీటిని డబ్బు కాజేసినట్టుగా గుర్తించారు. తాజా 0077 fairplay.live, ఆంధ్ర 365, విఐ బుక్, తెలుగు 365, S365 ఈ 6 ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి దాంట్లో కొంతమంది ప్రమోషన్ సెలబ్రిటీలు, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించినటువంటి వారితో ప్రమోషన్ చేయించి వీళ్ళంతా కూడా వాళ్ళ చేత అమాయకుల చేత పెట్టుబడి పెట్టించి ఇందులో అధిక లాభాలు వస్తాయని ఆన్లైన్ బెట్టింగ్ లో బెట్టింగ్ పెట్టించి చాలా మందిని మోసం చేసినట్టు గుర్తించారు. ప్రధాన నిందితులు విదేశాలతో వీళ్ళ టచ్ లో ఉన్నటువంటి కొన్ని ఐపీ అడ్రస్లు కూడా సిఐడి గుర్తించింది. వీళ్ళ దగ్గర భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా సంబంధించినటువంటి కస్టమర్ల డేటా దాదాపు కొన్ని లక్షల మంది డేటా వీళ్ళ దగ్గర ఉన్నట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. వీళ్ళందరినీ 8 మంది అరెస్ట్ చేశారు. ఈ రోజు వాళ్ళని అక్కడి నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఒక పీటీ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొస్తున్నారు. రాకేష్, ధన్యవాదాలు నాగార్జున.